కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో అన్నదాత ఆగమాగమవుతున్నాడు. సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు రావడంతో నిర్మల్ జిల్లా ముక్తాపూర్ గ్రామంలో రైతు ధాన్యానికి నిప్పు పెట్టాడు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. పిఏసిఎస్ కార్యాలయం ఎదుట ధాన్యం పోసి నిప్పంటించారు. వెంటనే తడిసిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పిఎస్ ముకాపూర్ ఈ వర్షానికి ప్రతి వడ్ల కుప్పలు నానిపోయినాయి. ఈమన్ గారికి మేచర్ కావాలన్నారు. మేచర్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొలకెత్తిన విత్తనాలు కూడా కొనమని చెప్తున్నాం. మరి మేము ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మేచర్ తీసుకొచ్చుడు జోకిన సంచులు ఇవి కూడా మేచర్ లేవు. మేచర్ కావాలని అంటున్నారు. నై జోకంగా మధ్యలోకి వెళ్ళి కాంట తీసుకొని వచ్చింది. ఇక్కడ సొసైటీ సిబ్బంది, చైర్మన్ వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారు. కాంట విధానం తీసుకొని పోయి లోపల పెట్టుకుంటారు. జోకిన వాటిలో కూడా మేచర్ వస్తలేవు. మరి రైతు ఏ రకంగా బతుకుతారు? ఈ రకంగా ఉంటే కలెక్టర్ గారు చెప్తున్నారు ఎలాంటివి ఉన్నా తీసుకుపోమని చెప్తున్నారు. మరి ఇక్కడ మా మొలకలు కూడా లేవు, వడ్లు మంచిగా ఉన్నాయి. వాళ్ళకి మేచర్ కావాలంట. మేము ఈ టైంలో మేచర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నాకు బాధ అనిపించింది, నాకు కోపం అనిపించింది. తీసుకొని వచ్చిన అక్కడ చైర్లు ఉండే, ఎవరు లేరు సొసైటీ సిబ్బంది. అక్కడ చైర్లు పడేసిన పెట్రోల్ సగ్గి పెట్టిన వడ్ల సంచులు కూడా తీసుకొని వచ్చిన వేస్తాను. మా దగ్గర ఉన్న రైతులు వడ్ల సంచులు వేయనేలే, పెట్రోల్ సగ్గి పెట్టినాం వచ్చిన